వెల్కమ్ టు విఎస్పీ మీడియా. నేను మీ సురేష్. నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలైనప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో రకరకాల చర్చ కార్యక్రమాలు మనం వార్తల్లో మనం చూస్తున్నాం. మాకిన్ని సీట్లు వస్తాయంటే మాకిన్ని సీట్లు వస్తాయంటూ ఇరు పార్టీలు కూడా గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎంతవరకు నిజం, వాళ్ళు ఆ ఎగ్జిట్ పోల్స్లో చెప్పేది కరెక్ట్గా నిజమవుతుందా, తూచా తప్పకుండా వస్తాయా అనేది ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ చర్చలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక్క నిమిషం మనం 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణాలు, అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 151 సీట్లు సాధించడానికి గల కారణాలు, 2019లో చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోయారు, జగన్ గారు ఎందుకు గెలిచారు, 2014లో చంద్రబాబు గారు ఎందుకు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అనే విషయాన్ని చర్చించుకున్న తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి అయితే మనం చర్చించుకుందాం. ఇక ముందుగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఒక సీనియర్ లీడరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు కావాలని మరి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే రాజధాని, పోలవరం, అలాగే ప్రత్యేక హోదా ఈ మూడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెస్తారని ప్రజలు భావించినప్పటికీ కూడా చివరికి ఆయన ప్యాకేజీ అంటూ మరి తాత్కాలిక రాజధాని అది ఇది అంటూ సరిపెట్టారు తప్ప పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఖచ్చితంగా 25 ఎంపీ స్థానాలు మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచైనా నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, రాజధాని పూర్తి స్థాయిలో నిర్మిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పడం వలన ధరలు కూడా నియంత్రిస్తాను, సామాన్యుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలతో నేను మంచి పాలన సాగిస్తానని పూర్తి స్థాయిలో భరోసానివ్వటం వలన మరి 2019లో దేశ చరిత్రలో లేని విధంగా 175కి 151 స్థానాలు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారు ప్రజలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీ ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నది ప్రధానంగా అభివృద్ధి. ఈ అభివృద్ధి జరిగితే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని, మా భవిష్యత్తు బాగుంటుందని, అందరం కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతాం అనే ఆకాంక్ష మట్టికి ఏపీ ప్రజల్లో ఉందని మనం గమనించుకోవాలి. ఇక ఇప్పుడు మనం 2024 వద్దాం. ఎగ్జిట్ పోల్సే కాదు, గతంలో ఎన్నికల జరగక ముందు కూడా మనకి ఖచ్చితంగా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుంది, బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖరారు నుంచి కూడా ఈ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఎలక్షన్లో ముందు కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా సుమారు ఒక 40 సంస్థలు చేస్తే దాంట్లో ఒక 25 వరకు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా, ఒక 15-16 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్గా చెప్తున్నారు. అది కూడా ప్రధానమైనవి మనం లెక్కలోకి తీసుకుంటే. ఇవి కాకుండా చాలా వరకు తెలుగుదేశం పార్టీతో పోటీగా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. వాళ్ళు 175కి 170 గెలుస్తామని కూడా చెప్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా 130 నుంచి 140 స్థానాలు మేము గెలుస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మనం 2014-19 గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక 2024 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీటిలో ప్రత్యేక హోదా కానీ పోలవరం పూర్తి స్థాయిలో కూడా ఆయన నిర్మించలేకపోయారు. ఇక రోడ్లు ఇవి కూడా చూసుకోవచ్చు, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. సరే, రోడ్లు అంటే ఒక స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్లో కూడా భాగస్వామ్యం ఉంది దానికి. సో దానికి బీజేపీ కూడా మైనస్గానే చెప్పుకోవచ్చు ఈ రోడ్ల విషయంలో. ఇక రాజధాని ఈయన కూడా అమరావతి పూర్తిగా కట్టలేదు, ఆయన తాత్కాలికంగా ఏదో ఒకటి నిర్మించారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3 రాజధానులను ప్రతిపాదించారు తప్ప ఎక్కడ కూడా ఇటుకేసిన పాపాన్ని పోలేదని ఒక విమర్శలు అయితే వినపడుతున్నాయి. ఇక ఓటింగ్ శాతం పెరగటాన్ని తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే, మేమే అధికారంలోకి రాకపోతున్నాం, ఆ పెరిగిన పర్సంటేజ్ మాదే, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అదంతా మాదే అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. లేదు, స్త్రీలు ఎక్కువగా మహిళలే మాకు పట్టం కట్టారు, తీసుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ మహిళలే ఎక్కువ ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కులం, మతం, పార్టీ చూడకోకుండా సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం కాబట్టి మహిళలు కంపల్సరీగా మాకే ఓటేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల్లగుద్ది చెప్తుంది. బల్లగుద్ది చెప్పడమే కాదు, వైజాగ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి డేట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ వాళ్ళ కాన్ఫిడెంట్ పూర్తిగా కనపడుతుంది. ఇక సర్వే సంస్థల విషయానికి వచ్చేపాటికి ఇక్కడ మనం ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇన్ని సీట్లు గెలుచుకుంటారు, ఇన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటారు, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారు అని చెప్తున్నారు తప్ప ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పిన సర్వే సంస్థలు, ఇటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్పిన సర్వే సంస్థలు ఈ అంశం మీద మేము సర్వే చేశాం, ప్రజల్లో ఇది వచ్చింది, లేకపోతే
ఈ అంశాల మీద ఈ పార్టీకి వ్యతిరేకం అని ఎవరు చెప్పట్లేదు. సరే ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది అని అనుకోవచ్చు. కొత్తగా చేరిన ఓట్లు ఉన్నాయి, ప్లస్ వీళ్ళు 2 పార్టీలు కూడా చాలా జాగ్రత్తగా రాష్ట్రాల్లో ఉన్న వీళ్ళందరినీ కూడా ఎక్కువ శాతం ఓట్లు పోలేటట్టు కూడా వాళ్ళ సోర్స్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇక్కడికి పిలిపించుకున్నారు. ఇంకా కొన్ని విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, మాట్లాడుకోకూడదు. మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ ఓట్లలో జరిగేటువంటి ప్రాసెస్ కొన్ని మనకు తెలుసు. ఈ విధంగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఓట్లు ఎక్కువగా పోలేని ఎవరికి వాళ్ళు సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తీసుకొని గెలుపు మాదే అంటే మాదే అని ఇటు నాయకులు, కార్యకర్తలు ఫుల్ జోష్లో అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నారు. కానీ అధినేతల మట్టికి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ కూడా లోపల వాళ్ళకంటూ ఒక భయం ఉంది. ఏంటంటే ఆ భయం అనేది వాళ్ళలో ఉంది. ఎందుకంటే అభివృద్ధి అయినా చేయలేకపోయారని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చంద్రబాబు గారు కూడా మరి ఆల్రెడీ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నారు. గతంలో ఆయన ఇచ్చిన మాటలే తప్పారు. ప్రత్యేక హోదా లాంటి అంశాలు కూడా తప్పున్నారు. కాబట్టి ఆయనకు అనేది ఒక భయం ఉంటుంది. ఎందుకంటే 151 సీట్లు వచ్చినటువంటి గవర్నమెంట్తో పోటీ పడుతున్నారు ఆయనకి ఎంతో కొంత ఎక్కడొకట ఒక అంచనా అనేది ఉంటుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అంచనా ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి హైదరాబాదు చేశామని తెలుగుదేశం పార్టీ పదే చెప్పటం, ఎంతైనా శత్రువు అంటే ఒక శత్రువు పైన అతని బలం పైన ఒక ఇంటెన్షన్ అనేది ప్రతినేతకే ఉంటుంది. అలాగే ఇంటెన్షన్ వీళ్ళకి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంది. సో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి కూడా అన్నీ చెప్పిన కరెక్ట్ అని మనం చెప్పుకోలేము. ఎందుకంటే నమోదైన ఓటింగ్ పర్సెంట్ బట్టి ఎవరికి కూడా అంతు చెక్కట్లేదు. ఈ పార్టీకే ఓటు వేసారని కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇక వాళ్ళు ఏంటంటే చెప్పాలి అన్నట్టుగా చెప్పారని ఒక ఆరోపణలు వినపడుతున్నాయి ప్రజల నుంచి. ఏంటంటే అది ఖచ్చితంగా ఒక 80 సీట్లు వెళ్తే ముఖ్యమంత్రి ఫలానా డిసైడ్ అయినప్పుడు 80 నుంచి 90 లేకపోతే 100 నుంచి 105 లేకపోతే 130, 140 కొన్ని సంవత్సరాలు ఓవర్గా హైప్ చేసినప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక అంచనా ఉంది. ఇక అది ఓవరాల్గా చెప్తున్నారు. అది గుడ్లో మెల్లగా ఏదో ఒకటి వర్కౌట్ అయింది అనుకోండి, దాంట్లో తప్పులేదు. సో ఏదేమైనా ప్రజల తీర్పు అనేది, ప్రజాస్వామ్య తీర్పు అనేది ఈవీఎం బాక్సుల్లో నిర్లిప్తమై ఉంది. ఆ ప్రజా తీర్పు అనేది ఏ విధంగా పట్టం కట్టబోతున్నారు, ప్రజలు ఎవరినెత్తిన బాధ్యత పెట్టబోతున్నారు, వాళ్ళు ఎంతవరకు నెరవేర్చబోతున్నారు అనేది మనం 4వ తారీఖు వరకు అయితే తప్పనిసరిగా వేచి చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మనం పోల్చుకొని చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని.